పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49. వెల్కమ్ టు పిడిటీవీ. విజయవాడ ఎంపీని కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వనంటూ చంద్రబాబు నాయుడు అయితే కరాఖండిగా చెప్పడం జరిగింది. కేశినేని నానికి ఈసారి టికెట్ ఇవ్వనని చెప్పడంతో విజయవాడలో పరిస్థితి ఎలా ఉంది, తెలుగుదేశం పార్టీ పరిస్థితి, చంద్రబాబు నాయుడు చేసినటువంటి మార్పులు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, ఈ అంశాల గురించి మనతో పాటు మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అడ్వకేట్ అయినటువంటి సౌమ్య గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. వైసీపీ పార్టీలో జరుగుతున్నటువంటి మార్పులను విమర్శించినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన ఎంపీగా ఉన్నటువంటి కేశినేని నానికి టికెట్ లేదంటే చెప్పేశారు. ఎందుకు చేస్తున్నారు ఈ మార్పులు? వైసీపీ పార్టీని చూసి ఏమన్నా కాపీ కొడుతున్నారా? ఈరోజు మరి విజయవాడ మరి 2014 నుండి 19 వరకు, అలాగే 19 నుండి 24 వరకు 2 సార్లు ఎంపీగా గెలిచిన తన సొంత డబ్బులతో, తన సొంత చరిష్మాతో మరి టీడీపీ తరపున గెలిచిన కేశినేని నాని గారికి మరి చంద్రబాబు నాయుడు గారు టికెట్ లేదని తను స్వయంగా చెప్పలా. కేశినేని నాని గారి దగ్గర డబ్బులు తీసుకొని ఆయన దగ్గర శిష్యర్కం చేసే వాళ్ళని రాయబారంగా పంపించారు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకుడి యొక్క లక్షణాలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తమ ఎమ్మెల్యేలని, ఎంపీలని డైరెక్ట్గా పిలిచి, అన్న ప్రజలు మీ పనితీరు బాగాలేదంటున్నారు, మీకు ఇంకొకసారి మంచి అవకాశం ఇస్తాం, మరలా మన ప్రభుత్వం వస్తుందని చెప్పి అటువంటి దమ్ము ధైర్యంగా మరి క్యాండిడేట్ టు క్యాండిడేట్ నుంచో పెట్టి మాట్లాడే లక్షణం కలిగిన వ్యక్తి నిజమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రజలు ఇది గమనించాలి. నిజంగా ఒక అభ్యర్థికి నాయకుడు అనేవాడు డైరెక్ట్గా చెప్పకపోతే వాస్తవ పరిస్థితులు నీకు టికెట్ లేదు అని చెప్పే ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఎవరిని రాయబారం పంపించారంటే కేశినేని నాని గారి దగ్గరికి ఆయన దగ్గర బినామీగా డబ్బులు తీసుకొని ఆయన దగ్గర ఉన్న శిష్యులను పంపించారు. అంతేగాని కేశినేని నాని గారికి ధైర్యంగా చెప్పలేదు. సరే, అది వాళ్ళ పార్టీ యొక్క మనకి వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనకు అనవసరం. కానీ 2 సార్లు గెలిచిన ఎంపీకి మరి పార్టీ ఎందుకు సీట్ ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడుకి ఎందుకు సపోర్ట్ చేయలేదనేది పక్కన పెడితే ఒక నాయకుడి యొక్క లక్షణం, మరి నిజమైన నాయకుడు ఎవరు, నిజంగా ప్రజలకు మంచి చేయాలని చెప్పి అనుకునే నాయకుడు ఎవరనేది ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. అభ్యర్థుల విషయంలో ఫిల్టర్ చేయటం విషయంలో, సామాన్యులకు పెద్దపీట వేయటం విషయంలో, ప్రజలకు మంచి చేయటం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి సీఎంఓలో పిలిచి మరి అభ్యర్థుల్ని కొంతమందిని తిరస్కరిస్తుంటే వెటకారం చేశారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు మరి ఎటువంటి నాయకుల లక్షణాలు కలిగి ఉన్నారో మరి రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి. అట్లాగే ఈరోజు ఇక్కడ ఎంపీ సీటు, విజయవాడ ఎంపీ పార్లమెంట్ సీటు గురించి ఒక పచ్చని కుటుంబాన్ని 2గా చీల్చారు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టారు. టీడీపీ పార్టీ మంచిగా పచ్చగా ఉన్న 2 కేశినేని కుటుంబాల మధ్య, మరి నాని గారి మధ్య కానీ చిన్ని గారి మధ్య కానీ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ 2 ముక్కలు చేసింది. మరి చంద్రబాబు నాయుడు గారికి కుటుంబాన్ని చీల్చడం వెన్నతో పెట్టిన విద్యని గతంలో కూడా చాలామంది మరి రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడ్డారు. చాలామంది కూడా వాళ్ళ అభిప్రాయం డెలిబరేట్గానే చేశారు. నందమూరి కుటుంబాన్ని చీల్చారని చెప్పి గతంలో మరి చాలామంది అభిప్రాయపడ్డారు. కుటుంబాలను చీల్చడం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. ఈరోజు కేశినేని కుటుంబం కూడా అలాగే 2 అన్నదమ్ములు విజయవాడ మరి తిరువూరులో ఎంత భయంకరంగా మరి వర్గీయులు కొట్టుకున్నారో ఈ రాష్ట్ర ప్రజలు మరి గమనిస్తున్నారు కూడా. ఒక అధికారం కోసం, అంటే మనమే పాలించాలనే ఒక నైజం కలిగిన వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు కుటుంబాల మధ్య కూడా చిచ్చు పెడుతున్నారు. కానీ మరి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆవేదన చెందారు. ఆయనకి కుటుంబాలు చీల్చడం అనేది వెన్నతో పెట్టిన విద్య అని మరొకసారి విజయవాడ సాక్షిగా నిరూపితమైంది. ఓకే, షర్మిల విషయానికి వచ్చేప్పటికి షర్మిల కనుక జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తే వైఎస్ అభిమానులు ఎటువైపు ఉంటారు? షర్మిలమ్మ నిజంగా ఒక ట్రాప్లో పడ్డారనేదే మా యొక్క అభిప్రాయం. నిజంగా షర్మిలమ్మ మరి తన రాజకీయ భవిష్యత్తు మరి తన భర్త అడుగుజాడల్లో డెసిషన్ తీసుకుందో మాకైతే తెలియదు. ఎక్కడుండా నువ్వు తప్పు చేసావనే మేము అనుకుంటున్నాం షర్మిలమ్మ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తను ఏదైతే ఈ 2019 నుండి ఎప్పటి వరకు తన కష్టాన్ని ప్రజలకు మంచి చేయడం విషయంలో నాన్న 1 అడుగేస్తే నేను 2 అడుగులు వేస్తానని చెప్పి మరి ఆ రోజు పదవి రోజు మరి అధికారం తీసుకుని ప్రమాణం చేసిన వ్యక్తి స్టిల్ అదే మాట మీద ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం నిజంగా పెద్దపీట వేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు నడిపిస్తుంది. నిజంగా
పచ్చని కుటుంబాన్ని కూడా మరి చీల్చిన ఘనత ఇక్కడ ఉందని ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. అయినా సరే ఏ పార్టీలో ఉన్నా ఆమె ఎక్కడున్నా ఆమె రాజకీయ భవిష్యత్తు బాగుండాలని ఆమెకి మేము అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు, వైఎస్ఆర్ ఫ్యామిలీ కుటుంబం మొత్తం ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కుటుంబంగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు నాన్న మాట కోసం బయటకు వచ్చి పాదయాత్ర చేసిన దగ్గర నుంచి ఎప్పటి వరకు ఆయన నమ్ముకున్న క్యాడర్ కానీ, కార్యకర్తలు కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఆయన వెంటే ఉంటారు. రాబోయే 24 ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటారు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మరి ఒక చెల్లిగా ప్రేమకు లొంగుతారే తప్ప ప్రజలకు మంచి చేయటానికి నాయకుడిగా ఎవరున్నా సరే, ప్రజల పక్షాన పోరాటానికి ఆయనకి అటువైపు ఎవరున్నా సరే అందరూ సమానంగా చూసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో రానున్న రోజుల్లో ప్రజలకు మంచి చేయడానికి ఆ ప్రతిపక్షంలో ఎవరున్నా ఎన్ని విమర్శలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ధీటుగా సమాధానం చెప్తారు. ఆయన సమాధానం చెప్పిన రోజు ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త కూడా ఎవరైనా సరే మా వైఎస్ఆర్ సిపి పార్టీకి అటువైపు ఎవరున్నా ప్రత్యర్థులు ఖచ్చితంగా మా వంతు కూడా మేము మా గొంతు గట్టిగా వినిపిస్తాం. చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నారు కదా, అన్నను ఓడించేందుకు చెల్లెలు వచ్చిందని. చంద్రబాబు నాయుడు గారు అన్నను ఓడించడానికి చెల్లి వచ్చిందని ఎన్ని చెప్పినా బాలకృష్ణ గారిని ఓడించడానికి పురంధేశ్వరి గారు వచ్చారని మరి రాష్ట్ర ప్రజలు కూడా అనుకుంటున్నారు. మరి ఓడించడం గెలుపోవటం అనేది నిజంగా మీడియా సాక్షిగా కాదు, లేకపోతే పేపర్ సాక్షిగా కాదు, గ్రౌండ్ లెవెల్లోకి రండి. ఎవరు గెలుపు ఓటములు డిసైడ్ చేసే ప్రజలను అడగండి. వాలంటరీ వ్యవస్థ ద్వారా 2 ఏళ్ళు కరోనా టైంలో ప్రజలను పట్టించుకున్న పార్టీ ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ప్రజలకి ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ ప్రతి మిడిల్ క్లాస్ని, బిలో పావర్టీని, సామాన్యుల్ని మరి గుర్తించింది ఏదైనా ఉందంటే అది జగనన్న ప్రభుత్వం మాత్రమే. సో ప్రతి బెనిఫిట్ అంటే తండ్రి ఎగ్జాంపుల్గా అమ్మఒడి గురించి మాట్లాడు, తండ్రి కాలేజ్ విద్యార్థుల గురించి ఆలోచిస్తే కొడుకు స్కూల్ విద్యార్థుల దగ్గర నుంచి ఆలోచించాడు. సో ఒక అడుగు ముందుగానే వేసి తన పరిపాలన సాగించారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్లో మరి అందరూ అన్ని వర్గాల ప్రజలు మరి ముందుకు వెళుతూ మరి పాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఓడిపోతారని మీడియా సాక్షిగా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారు అఖండ మెజారిటీతో దేశ చరిత్రలోనే ఆయనకి 5 లక్షల మెజారిటీ, ఎవరికి లేదు ఇటువంటి మెజారిటీ. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు అయినా సరే ఓడిస్తాము అంటే మాత్రం అది వారి భ్రమ మాత్రమే. కుప్పంలో మీ పరిస్థితి ఎలా ఉంది? కుప్పంలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అన్న మీరు ఈ 2029 తర్వాత ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారు. అది మీ పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి పులివెందులకి వెళ్లకుండా కూడా గెలిచే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సో మీడియా సాక్షిగా మీరు ఎన్నైనా మాట్లాడండి, అది మీ పచ్చ మీడియా, మీ అనుకూల మీడియా, మీ కులపు మీడియాతో మీరు ఎన్నైనా చెప్పండి. కానీ వాస్తవ పరిస్థితుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి 2024లో అఖండ మెజారిటీతో గెలుస్తారు. మళ్ళీ ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లే పరిపాలించే దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.